సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ ఎప్పుడు తెస్తుంటాను. నెక్స్ట్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబర్ 700145 ఓకే 6759. ఇది ఒకటే మా నెంబరు. సో ఈ నెంబర్ సేవ్ చేసి పెట్టుకోండి. 7001456759 ఇది ఒకటే మా నెంబర్. ఈ నెంబర్ ఒక్కటే సేవ్ చేసుకోండి. డబ్బులు ఎవరికి పడితే వాళ్ళకి పే చేయొద్దు, స్కామ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. ఓకే, సో రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ థింగ్, నిన్న రండి, Jan 1 కి ఎఫ్ఐ డేటా ఏం చేసింది, సెల్లింగ్ జరిగింది. Jan 1 కి మొన్న ఏది మొన్న ఇగో Jan 1 కి ఇది న్యూ ఇయర్ రోజు మార్కెట్ ఏం చేసింది, ఇక్కడ కిందకు వచ్చి కంటిన్యూ పైకి వెళ్ళి హాల్ట్ అయినా ఎఫ్ఐఎస్ లో సెల్లింగ్ మాత్రమే జరిగింది. క్యాష్ మార్కెట్ లో సెల్లింగ్ జరిగింది, ఫ్యూచర్ లో కూడా ఇంచుమించు సెల్లింగ్ జరిగింది, బట్ నాట్ మేజర్ సెల్లింగ్. ఓకే, బట్ క్యాష్ లో సెల్లింగ్ జరిగింది. ఈ రోజు మార్కెట్ ఎందుకు ఇంత పైకి వెళ్ళింది తెలుసా? రీజన్ ఒకటేనండి, బై పొజిషన్స్ రాలేదు. మళ్ళీ మీ అందరికీ చెప్తున్నా, ఫ్రెష్ బయింగ్ అని ఫ్రెష్ బయర్స్ కానీ కింద నుంచి మార్కెట్ ని స్ట్రాంగ్ గా తీసుకెళ్లలేదు. ఇదంతా షార్ట్ కవరింగ్ ర్యాలీ. షార్ట్ కవరింగ్ ఇన్ ద సెన్స్, ఎవరైతే ఇక్కడ బిగ్ ప్లేయర్లు ఇక్కడ సెల్ పొజిషన్స్ క్రియేట్ చేసి కూర్చున్నారో, ఈ పొజిషన్ లో సెల్ చేసుకుని కూర్చున్నారో, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ గ్యాప్ లో ఎవరైతే సెల్ పొజిషన్స్ క్రియేట్ చేశారో, ఈ రెసిస్టెన్స్ దగ్గర ఎవరైతే సెల్ పొజిషన్స్ క్రియేట్ చేశారో, ఇక్కడ మళ్ళీ దాని తర్వాత ఇక్కడ వీళ్ళు ఎవరైతే సెల్ పొజిషన్స్ క్రియేట్ చేశారో, మార్కెట్ ఫస్ట్ హాఫ్ లో ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ 1 అవర్ క్యాండిల్ లో మోస్ట్లీ బిగ్ ప్లేయర్స్ 1 అవర్ 45 మినిట్స్ ఇలా బాగా వాడతారు. ఎప్పుడైతే 1 అవర్ లో దీనిపైన మార్కెట్ సస్టైన్ అవడం మొదలెట్టిందో వాళ్ళ పొజిషన్స్ ఎగ్జిట్ చేయడం మొదలెట్టారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, షార్ట్ కవరింగ్ ర్యాలీ ఇంత పెద్ద మూమెంటం ఇస్తుంది. అదే బయింగ్ వచ్చింది అనుకో, బయింగ్ స్లో అండ్ స్టడీగా వెళ్తుంది. షార్ట్ కవరింగ్ ర్యాలీ చాలా స్పీడ్ గా ఉంటుంది. మార్కెట్ మంచిగా అప్ సైడ్ వెళ్ళింది. అట్ ద సేమ్ టైం నిన్న నేను అనాలిసిస్ వీడియోలో కూడా ఒక కామెంట్ చదివాను, నేను చూపిస్తాను మీకు కూడా. చాలా నవ్వొచ్చింది నాకు. టుడే మార్కెట్ ఫుల్లీ రివర్స్ యువర్ అనాలిసిస్ అని చెప్పి ఎవరో ఛాలెంజ్, అంటే అప్పుడప్పుడు చదువుతుంటాను కామెంట్స్, నవ్వు వచ్చింది. ఎందుకు అంటే, మార్కెట్ లో నేను నా వ్యూ చెప్పాను, ఇక్కడ ఈ మాట కూడా చెప్పాను, ఏంటి 24,000 పైన మనకి 1 డే క్లోజింగ్ వస్తేనే వచ్చే రోజుల్లో మనం అప్ సైడ్ కూర్చుందాం. అది మంచిది కూడా, ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ చాలా పడి ఉంది. మార్కెట్ ఎప్పటి నుంచి పడింది, ఆల్రెడీ పడింది, మళ్ళీ ఒక రిట్రేస్మెంట్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఫాల్ అయ్యింది. ఓకే, బట్ ఈసారి ఎప్పుడు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడు ఫాల్ అయినా మేజర్ లెవెల్స్ ఎక్కడి నుంచి మార్కెట్ తిరిగేస్తుంది అప్ సైడ్. ఇక ప్రీవియస్ ఏమో ఇక్కడ బాగా టైం పాస్ చేసింది, వెళ్ళింది, బ్రేక్ వేస్తే ఈ లెవెల్ దగ్గర తిరిగింది. సింగిల్ క్యాండిల్ చూసారా ఎంత పెద్దది వచ్చిందో. ఈ సింగిల్ క్యాండిల్ సేమ్ అదే రేంజ్ అదే జోన్ లో చూడండి మార్కెట్ ఈసారి ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ తిరిగింది. సింగిల్ క్యాండిల్ ఈ రోజు 500 పాయింట్లు సింగిల్ క్యాండిల్. నిఫ్టీ 50 చెప్తున్నా, 500 పాయింట్ సింగిల్ క్యాండిల్. గ్యాప్ ఫిల్ అయిపోయింది. మెయిన్ ఇక్కడ ఒక గ్యాప్ ఉండాలి, గ్యాప్ ఫిల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, వస్తే మళ్ళీ పైకి వెళ్ళాలి, మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్ 24,800 టచ్ చేయాలి, ఇంకా అది కూడా బ్రేక్ అయితే ఇంకా పైకి వెళ్ళాలి. అప్పుడు బాగుంటది మార్కెట్, వెళ్తుంది అని ఒక స్కోప్ ఉంటది. అండ్ నెక్స్ట్ ఫెబ్రవరిలో బడ్జెట్ ఉంది. బడ్జెట్ ఏమైనా తేడా పాడా అయిందంటే మళ్ళీ మార్కెట్ కిందకి రావాలి. మార్కెట్ కిందకి రావాలి అంటే ప్రెసెంట్ ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్ళాలి. బాగా గుర్తుపెట్టుకోండి, సైకాలజీ ఆఫ్ ట్రేడింగ్. మార్కెట్ ఎప్పుడైనా పైకి వెళ్ళాలి. సో మార్కెట్ పడాలంటే ముందు మార్కెట్ పైకి వెళ్ళి దెన్ పడాలి. అర్థమైందా? ఎప్పుడైనా అంతే. మార్కెట్ డీప్ కరెక్షన్ తీసుకోవాలంటే ఎలక్షన్ టైంలోనే కరెక్షన్ తీసుకోవచ్చు కదా. ఆల్రెడీ ఎలక్షన్ టైంలోనే ఇంత డీప్ ఫాల్ అయ్యింది, దగ్గర 2,000 పాయింట్లు. అది కంటిన్యూ చేసుకోవచ్చు కదా, చేయలే. మార్కెట్ ని బాగా పైకి తీసుకెళ్లి దెన్ మార్కెట్ ని పడేశారు. మీకు పాయింట్ అర్థమైందా? మార్కెట్ అంత బాగా పైకి తీసుకెళ్లారు హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ టైపు. ఓకే, ఇప్పుడు మార్కెట్ కిందకు వచ్చింది, సూపర్, బాగానే ఉంది. అంతే చెప్తున్నా, మార్కెట్ ఇప్పుడు మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తే ఫిబ్రవరిలో రిజల్ట్ ఏమైనా తేడా పాడా అయితే, బడ్జెట్ కి రిజల్ట్ తేడా పాడా అయితే మళ్ళీ మార్కెట్ అంటే డీప్ ఫాల్ అయిపోదు, బట్ ఒక కరెక్షన్ తీసుకోవచ్చు, మళ్ళీ ఒక చిన్న పుల్ బ్యాక్ కరెక్షన్ తీసుకొచ్చి అది కంటిన్యూ చేసే ఛాన్సులు కూడా ఉన్నాయి. ఓకే, సో ఈ రోజు నేనేం తప్పు అయిపోలేదా, నేను నా వ్యూ నేను క్లారిటీగానే ఉన్నాను. నేను సెల్ సైడ్, ఎందుకు సెల్ సైడ్ అంటే మేజర్ సెల్లింగ్ లెవెల్స్ ఇవన్నీ. అంటిల్ అన్లెస్ ఈ బ్రేక్ 1 అవర్ క్యాండిల్ అయినా 30 మినిట్స్ క్యాండిల్ అయినా దీని పైన క్లోజింగ్ ఇచ్చే వరకు నేను కన్ఫర్మేషన్ తీసుకోలేను. 24,000 పైన కన్ఫర్మేషన్ నాకు ఎప్పుడో వచ్చింది మార్నింగే. అట్ ద సేమ్ టైం మార్నింగ్ పైకి వెళ్తుందని ప్రీమియం గ్రూప్ లో కూడా ఒకరికొకరు అంటే స్టూడెంట్స్ ఓన్ గా డిస్కస్ చేసుకొని చెప్పేసుకుంటున్నారు.
మార్కెట్ పైకి వెళ్తుంది అని. సో టూల్స్ వాడి, సో నేను కూడా చెప్పాను మార్నింగ్ అప్ సైడ్ మార్కెట్ చూడండి అని. అప్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అయింది, అప్ సైడ్ మార్కెట్ కంప్లీట్ 24,200 దాకా మారింది. మార్కెట్ సూపర్ పరిగెట్టింది, అంతే ఈజీగా పరిగెట్టేసింది అప్ సైడ్. ఓకే, నా వ్యూ నేను డౌన్ సైడ్ ఉంటాను ఎప్పుడు ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే. అదే అప్ సైడ్ వెళ్తే మాత్రం 24,000 పైన మనకు 30 minutes or 1 hour క్యాండిల్ క్లోజింగ్ వస్తే దెన్ ఐ విల్ ప్లాన్ అప్ సైడ్. ఇక్కడ 200 points మనకి ఈజీగా క్యాప్చర్ అయ్యి అప్ సైడ్. సో ఉండాలి నేను, అంటే మనం ఏం చేస్తున్నాం అనేది మనకి తెలిస్తే మనం ప్రాపర్ గా ఉంటాం. ఓకే, నా ట్రేడ్ కూడా మీకు చూపిస్తాను, మీకు గాబర్ ఎందుకు అన్ని చూపిస్తాను, ఆగండి. సో రేపు ఏంటి ప్లాన్? ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, నిఫ్టీ వచ్చినంత మూమెంటం లో బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఏమైనా మీకు అనిపించిందా? నాకు అనిపించలేదండి బ్యాంక్ నిఫ్టీ. మీరు అదే అర్థం చేసుకోండి, బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ నుంచి టైం పాస్ చేస్తూ పుల్ బ్యాక్ నిఫ్టీ వచ్చినంత మూమెంటం కానీ నిఫ్టీ పరిగెట్టినంత స్పీడ్ లో కానీ బ్యాంక్ నిఫ్టీ పరిగెట్టలే. బ్యాంక్ నిఫ్టీ చూడండి ఆ రెసిస్టెన్స్ దగ్గర ఉండిపోయింది, మేజర్ రెసిస్టెన్స్ ఏవైతే ఉన్నాయో ఉండిపోయింది. ఇక్కడ ఈ గ్యాప్ ఆల్రెడీ ఒకసారి కవర్ అయిపోయింది, బట్ మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ఉండిపోయింది. అది నిఫ్టీ 50 ఈ మేజర్ రెసిస్టెన్స్ కూడా కవర్ అయిపోయి గ్యాప్ కవర్ అయిపోయి ఆల్మోస్ట్ ఈ లెవెల్ దాకా వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ అంత పర్ఫామ్ చేయలేకపోయింది. రీజన్ బ్యాంకింగ్ సెక్టర్స్ మేబీ బాగా పర్ఫామ్ చేయట్లేదు, పైకి వెళ్ళలేదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఇది రెసిస్టెన్స్ కదా, నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ ఇది అవుద్ది ఈ లెవెల్. దాని తర్వాత ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇప్పుడు సపోర్ట్ పైకి ఏమో ఇది ఒక రెసిస్టెన్స్ అవుద్ది గ్యాప్, ఇంకా దాని పైకి వస్తే అప్పుడు మనం ఈ లెవెల్ పెట్టుకుంది, ఇది రెసిస్టెన్స్. ఇప్పుడు సపోర్ట్కి వస్తారా? కన్ఫర్మ్ గా సపోర్ట్ ఇదే తీసుకుంటుంది మార్కెట్, ఈ లెవెల్, దాని తర్వాత ఈ లెవెల్, ఆ తర్వాత ఈ లెవెల్. ఓకే, ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్లోకి రండి. మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడైనా మార్కెట్ హైయర్ పైకి వెళ్తే హైయర్ హై బ్రేక్ చేసుకుంటే వెళ్తాది, గుర్తుపెట్టుకోండి మాట. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఎవ్రీడే ప్రీవియస్ డే హై అనేది బ్రేక్ అవుతుంది. ప్రీవియస్ డే హై బ్రేక్ అయ్యి మార్కెట్ కిందకు వస్తున్నా పర్లేదు, ప్రీవియస్ డే హై అనేది బ్రేక్ అయ్యి మళ్ళీ వస్తుంది. అదే లోవర్ లో ఫార్మేషన్ చేసింది అనుకో, లోవర్ లో చేసుకుంటే ప్రీవియస్ డే లో బ్రేక్ అవుతూ వెళ్తుంటది. అంటే ఈ రోజాలో నెక్స్ట్ డే చూడండి బ్రేక్ అవ్వాలి, ఆ నెక్స్ట్ డే బ్రేక్ అయ్యింది. సో అది మనకి కన్ఫర్మేషన్ ఏంటంటే ఇది మార్కెట్ టర్న్ అయ్యిందని. ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకోండి. బ్యాంక్ నిఫ్టీ కన్నా నిఫ్టీ 50 ఇంకా ప్రాపర్ గా ఉంటుంది. ఇగో లో కింద లో బ్రేక్, లో కింద లో, ఎప్పుడైతే లో కింద లో బ్రేక్ అవ్వలేదో హై బ్రేక్ లో అక్కడ మీరు మార్కెట్ లో ఆగిపోండి. ఇక్కడ చూడండి దీని హై ఇది బ్రేక్ చేసింది అంటే ఇక్కడ మళ్ళీ బులిష్ మూమెంటం ఒకటి, మళ్ళీ దీని హై లేదు దీని లో లేదు. అర్థమైందా? ఇది మీకు కొద్దిగా ఇండెప్త్ ఉంటుంది, తర్వాత మాట్లాడదాం. ప్రజెంట్ 15 minutes టైం ఫ్రేమ్ లోకి రండి, ఇక్కడికి రండి. ఇప్పుడు మీకు మేజర్ లెవెల్స్, నాకైతే మేజర్ లెవెల్స్ ఇవే కనబడుతున్నాయి. ఈ రోజు కూడా మార్కెట్ ఇక్కడ ఆగిపోయింది కాబట్టి సో నేను ఇవే మేజర్ లెవెల్స్ కింద పెట్టుకుంటున్నాను ఇంకాను, ఆల్మోస్ట్ ఈ లెవెల్. సో బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ మీరు అప్ సైడ్ కూర్చోవాలంటే కొద్దిగా ఆలోచించి కూర్చోండి, మొమెంటం అంత బాగాలేదు బ్యాంక్ నిఫ్టీలో. సో 51,693 దీని పైకి కానీ రేపు మార్కెట్ వెళ్తే మీరు ఒక సిఈ ప్లాన్ చేయండి. 51,693 దీని పైకి వెళ్తే ఈజీగా ఒక కాల్ ఆప్షన్ ప్లాన్ చేయండి. మేజర్ ఎందుకంటే 51,992 అంటే ఈ లెవెల్ దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. సో ఒక కాల్ ఆప్షన్ ప్లాన్ చేయండి. 51,992 కూడా క్రాస్ అయ్యి వెళ్ళిపోతే ఇక్కడ కూడా ఒక కాల్ ఆప్షన్ ప్లాన్ చేయండి. సింపుల్, ఫస్ట్ థింగ్. బట్ రేపు మార్కెట్ ఏమవచ్చు తెలుసా? ఈ రోజు 500 పాయింట్లు సెన్సెక్స్ నిఫ్టీ 50 అన్ని ట్రేడ్ అయ్యాయి. బట్ రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి మోస్ట్లీ రేపు రేంజ్ లో ఉండిపోద్ది మార్కెట్. ఎందుకంటే ఈ వీక్ ట్రావెల్ చేయాల్సింది సెన్సెక్స్ ది నిఫ్టీ 50 ఈ రోజు ఎక్స్పైరీ రోజు అయిపోయింది. సో మోస్ట్లీ ఇంక రేపు అంటే నిన్న ఈ రోజు ట్రెండింగ్ రేపు ట్రెండింగ్ అలా జరగదండి. ఈ రోజు ట్రెండింగ్ అయింది కదా, రేపు సైడ్ వేస్ అయిపోద్ది మార్కెట్. వాలటైల్ టు సైడ్ వేస్ మార్కెట్ అయిపోయి ప్రీమియం తింటారు. ఓకే, సో ఇక్కడ మనకి జోన్ ఏమో 51,693 నుంచి 51,200 ఇక్కడ వరకు ఇదంతా ఒక జోన్. రేపు మార్కెట్ ఈ జోన్ లో ఉందనుకోండి, మీరు ఎలాగా బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయట్లేదని అనుకుంటున్నాను. ఒకవేళ చేసినా ఈ జోన్ లో ఉంటే ట్రేడ్ చేయొద్దు. ఒకవేళ మార్కెట్ కానీ ఈ జోన్ కింద 51,200 కానీ క్రాస్ అయితే మీరు పిఈ ప్లాన్ చేయండి. దాని కింద 51,000 ఇది కూడా క్రాస్ అయితే పిఈ ప్లాన్ చేయండి. ఎందుకు సార్ పిఈ? బికాజ్ ఆలోచించండి, ఇక్కడ ఉన్న బయ్యర్లు వీళ్ళందరూ స్టాప్ లెస్ ఎక్కడ ఉన్నాయి? కిందే ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే బై చేశారో వాళ్ళు స్టాప్ లెస్ అన్ని కింద ఉన్నాయి. అంటే బయింగ్ అంటే మార్కెట్ పైకి వెళ్ళడం, ఈరోజు మార్కెట్ లో ఇంత షార్ట్ కవరింగ్ ర్యాలీ రావడం, ప్రీవియస్ ఎవరో చిన్న ట్రేడర్లు మోస్ట్లీ రిటైల్ ట్రేడర్లు ఎవరైతే బై చేసి కూర్చున్నారో వాళ్ళు స్టాప్ లెస్ అన్ని కింద ఉంటాయి. సో రేపు వాళ్ళు స్టాప్ లెస్ తింటూ ఫాస్ట్ మార్కెట్ కిందకి వచ్చేస్తుంది. సో 51,200 కానీ క్రాస్ అయితే రేపు అంటే రేపే మీరు చెప్పారు పడిపోతే అలా కాదు.
అడిగితే 51,200 క్రాస్ అయితే మీరు పిఈ ఇక్కడ ఒక పిఈ ప్లాన్ చేస్తారు, ఇక్కడ ఒక పిఈ ప్లాన్ చేస్తారు. 51,000 ధర 51,200. ఈ జోన్ లో 51,693 నుంచి 51,200 ఈ జోన్ లో ఉంటే నో ట్రేడ్. బట్ పైన 51,693 పైకి వెళ్తే ఇక్కడ ఒక సిఈ, దెన్ 51,992 పైన ఒక సిఈ కాల్ ఆప్షన్. ఓకే, ఇది జస్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. కమింగ్ టు నిఫ్టీ 50. నిఫ్టీ 50 అయితే ఈరోజు అద్దరగొట్టింది అసలు బేవచ్చంగా. నాకు బాగా నచ్చింది ఈరోజు నిఫ్టీ 50. సో నాట్ అంటే ప్రాఫిట్ వచ్చిందని కాదు, ఎక్కడి నుంచో వెయిట్ చేస్తున్న మార్కెట్ ఈ రోజు ఆ బయింగ్ ప్రెషర్, అంటే బయింగ్ ప్రెషర్ కన్నా షార్ట్ కవరింగ్ సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు చూసావు, అది బాగుంది నాకు. సో ఇప్పుడు బయర్ యాక్టివ్ అయ్యి, అంటే యాక్టివ్ చేసుకునే బయర్ కి ఒక ఛాన్స్ వస్తుంది. బయర్ యాక్టివ్ అవ్వాలనుకున్నా ఇప్పుడు అది అవ్వచ్చు. యాక్టివ్ బయర్ ఉన్నాడు, ఇన్ని రోజులు బయర్ యాక్టివ్ అవ్వలేకపోతున్నాడు. ఎందుకు? సెల్ పొజిషన్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. బయర్ యాక్టివ్ అయినా వెంటనే సెల్ పొజిషన్స్ యాక్టివ్ అయిపోతున్నాయి. ఇప్పుడు సెల్ పొజిషన్స్ అన్ని తీశారు కాబట్టి బయర్ కు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అమ్మా ఇప్పుడు నేను స్ట్రాంగ్ గా బై చేయొచ్చు అని మీకు చూపిస్తా, డేటా చూపిస్తా, సైకాలజీ అర్థం చేసుకోండి, మీకు దాన్ని బట్టి మీకు అర్థమైపోద్ది నేనేం చెప్పాలనుకుంటున్నాను. ఓకే, సో ఇవి లెవెల్స్. 15 minutes టైం ఫ్రేమ్లోకి రండి. సో ఇవే లెవెల్స్ నేను ఇప్పుడు పెట్టినవి. ఓకే, సో ఇక్కడ మేజర్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి 1 hour టైం ఫ్రేమ్ లో కూడా మేజర్ గ్యాప్ ఫిల్ అయిపోయింది. బాగా చూడండి, మేజర్ గ్యాప్ ఫిల్ అయిపోయింది. సూపర్. చాలా మంది బీటీఎస్ స్టీల్ పట్టుకెళ్ళి ఉంటారు. బీటీఎస్ స్టీల్ పట్టుకెళ్ళిన అందరికీ ఇప్పుడు ఒక పెద్ద షాక్ తగులుతుంది. ఏంటంటే గ్లోబల్ మార్కెట్ లో ఎస్జిఎక్స్ నిఫ్టీ ఇది కూడా మీకు 1 hour టైం ఫ్రేమ్ లో పెడితే, ఇగో ఏదైతే మనకు మేజర్ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ దగ్గరే మార్కెట్ హాల్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ లెవెల్ దగ్గర ఎస్జిఎక్స్ నిఫ్టీ రెసిస్టెన్స్ తీసుకొని ఏమైనా పడితే రేపు మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. చిన్న గ్యాప్ డౌన్, పెద్ద గ్యాప్ డౌన్ అనట్లేదు, చిన్న గ్యాప్ డౌన్. బట్ దాని పక్కన అడదాం. ఇక్కడ చూడండి మార్కెట్ ఇక్కడ మంచిగా ఇక్కడికి వెళ్ళి రెసిస్టెన్స్ తీసుకుంది, గ్యాప్ ఫిల్ అయిపోయింది. రేపు ఏం ప్లాన్ చేయొచ్చు అన్న, ఇది 1 hour టైం ఫ్రేమ్. రేపు ఏం ప్లాన్ చేయొచ్చు? చాలా బెటర్ ఆప్షన్. మార్కెట్ ఆల్రెడీ బాగా ట్రావెల్ చేసింది. సో 24,195. ఓకే, దీనిపైన మార్కెట్ మీకు వెళ్తున్నట్టు కనిపిస్తే కొద్దిగా నిదానంగా ఆలోచించి తక్కువ పాయింట్లు సిఈ ట్రేడ్ చేయండి. ఎందుకంటే ఇది రెసిస్టెన్స్, మేజర్ లెవెల్ రెసిస్టెన్స్, అంటే గ్యాప్ రెసిస్టెన్స్. కన్ఫర్మ్ గా మార్కెట్ పైగా ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది 41,195. సో దీనిపైన ఒక కాల్ ఆప్షన్ ప్లాన్ చేయండి, బట్ తక్కువ పాయింట్లు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాల్ ఆప్షన్ ఇప్పుడు ప్లాన్ చేస్తారంటే 24,350 పైన బ్లైండ్ కాల్, కళ్ళు మూసుకుని కాల్ ఆప్షన్ కూర్చోవచ్చు. సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అవుతారు, ఇంకా స్ట్రాంగ్ గా ఎగ్జిట్ అవుతారు, మార్కెట్ పరిగెడుతుంది. బట్ నాకు అడిగితే రేపు జరగదు అది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 2 days లో ఇది ఆల్మోస్ట్ 700,000 పాయింట్స్ దగ్గర ర్యాలీ ఇచ్చింది. ఇంత పెద్ద ర్యాలీ వచ్చాక నెక్స్ట్ డే మీరు, నేను చాలాసార్లు చెప్పాను, ఇంత పెద్ద ర్యాలీ వచ్చాక నెక్స్ట్ డే మీరు అంటే మార్కెట్ ఇంకా వెళ్తుంది అని మాత్రం ఎక్స్పెక్టేషన్స్ లో ఉండదు. ఆల్మోస్ట్ 731 పాయింట్స్ మంచి ర్యాలీ అయిపోయింది మార్కెట్ లో. ఓకే, 2 days లో. ఇప్పుడు నేనైతే అదైతే వద్దంటాను. ఒకవేళ వెళ్తే మార్కెట్, ఇది మన సినారో, మన వ్యూ ఏంటి క్లియర్. దీనిపైన తక్కువ పాయింట్లు, స్మాల్ పాయింట్స్. ఓకే, స్మాల్ పాయింట్స్ ఇక్కడ కాల్ ఆప్షన్, ఇక్కడ బ్లైండ్ ఫుల్ క్వాంటిటీ బ్లైండ్ గా మీరు కాల్ ఆప్షన్ లో వెళ్ళిపోవచ్చు. దీనిపైన కూడా 24,500 పైన కూడా ఇంకా బ్లైండ్ గా వెళ్ళిపోవచ్చు మీరు సి అప్ సైడ్. బానే ఉంది. జోన్ మాత్రం రేపు బాగా చెప్తున్నాను వినండి. 24,200 నుంచి 24,000 ఈ 200 పాయింట్స్ రేంజ్ జోన్ ఉండబోతుంది రేపు. ఈ 200 పాయింట్స్ 24,200 నుంచి 24,000 ఇది జోన్. ఈ గ్యాప్ అనేది ఒక జోన్ ఉండబోతుంది. రేపు కొద్దిగా చూసుకోండి, మేబీ జోన్ కొద్దిగా పైకి వెళ్ళొచ్చు. లైక్ 24,159 నుంచి 24,200 ఇలా కూడా ఉండొచ్చు, లేదా ఇలా కూడా ఉండొచ్చు. అది ఏదైనా రేంజ్ తెలుస్తుంది. జోన్ ఎందులో ఉండాలనుకుంటుంది మార్కెట్ అనేది రేపు డిసైడ్ అవుతుంది. బట్ ఒక రేంజ్ లో ఉంటే మాత్రం మనం ఏం ట్రేడ్ చేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ మొమెంటం అయిపోయింది. ఒకవేళ నిజంగా డౌన్ సైడ్ వచ్చింది అనుకో, మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఎవరైతే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారో ఆపర్చునిటీ లేక మార్కెట్ రేపు దీని కింద 1 hour క్యాండిల్ కానీ ఈ పొజిషన్స్ లో 24,000 కింద కానీ మీకు 1 hour క్యాండిల్ క్లోజింగ్ వస్తే, మళ్ళీ చెప్తున్నా 1 hour క్యాండిల్ 24,000 కింద క్లోజింగ్ వస్తే సెల్లర్ మళ్ళీ యాక్టివ్ అయిపోతాడు. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే షార్ట్ కవరింగ్ వల్ల మార్కెట్ పైకి వెళ్ళిందో, బయర్లు అడ్వాంటేజ్ తీసుకున్నారో, సో మొత్తం స్టాప్ లాస్లు కొట్టుకుంటే మార్కెట్ చాలా స్పీడ్ గా వస్తుంది. అప్పుడు ఈ 24,000 ఇక్కడ నుంచి ఇలా మార్కెట్ పడిపోద్ది.
ఇక్కడ ఒక పిఈ ప్లాన్ చేయొచ్చు, ఈ 24,000 దగ్గర కూడా ఒక పిఈ ప్లాన్ చేయొచ్చు, ఈజీగా పుట్ సైడ్ ప్లాన్ చేయొచ్చు, స్టాప్ లాస్లు తింటూ మార్కెట్ వెళ్తుంది. బట్ నేను అది అవ్వకూడదని కోరుకున్నాను. నేను మార్కెట్ పైకి వెళ్ళాలబ్బా, చాలా రోజుల స్టాక్స్ అన్ని పడి ఉన్నాయి, బాగా పడి ఉన్నాయి, డిస్కౌంట్ ప్రైస్ లో బాగానే దొరికాయి. కొద్దిగా వెళ్తే వెళ్ళాలి. నేను చెప్పాను కదా, జాన్ ఫిబ్ లోపల ఏది జరిగినా ఈ ఫిబ్ బడ్జెట్ లోపల జరిగిపోవాలి. పడినా వెళ్ళినా టర్న్ అయినా ఏదైనా ఈ జనవరి ఫిబ్రవరిలో జరిగిపోవాలి. నెక్స్ట్ 2025 మార్చ్ నుంచి ఫిబ్రవరి ఎండ్, మార్చ్ ఫిబ్రవరి మధ్య నుంచి మార్కెట్ టర్న్ పైకి వెళ్ళాలి. ఇంకా అప్పుడే మన ఇండియన్ గ్రోత్ ప్రకారం ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే మార్కెట్ పైకి వెళ్ళాలి. పడుతూ ఉంటే వేస్ట్. ఇంకా అంటే ఈ ఆల్మోస్ట్ ఈ 4 నెలలు బాగానే పడింది, మీరు చూస్తే 4-5 నెలలు బాగానే పడింది. స్టాల్ ఇంకా ఎప్పుడైనా తిరిగి పైకి వెళ్ళాలి. చూద్దాం మరి ఏమవుతుంది అనేది మార్కెట్ లో మనం డిసైడ్ అవుదాం. ఓకే, కమింగ్ టు రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ, మోస్ట్లీ రేంజ్ లో ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ. మోస్ట్లీ కన్ఫర్మ్ గా చెప్తున్నా, మోస్ట్లీ రేంజ్ లో ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ. సో సపోర్ట్, ఇది ఒక సపోర్ట్ ఇప్పుడు పెట్టుకోండి, దాని తర్వాత ఇది ఒక సపోర్ట్. ఓకే, ఈ 2 సపోర్ట్లు. కమింగ్ టు రెసిస్టెన్స్లు, ఇది ఒక రెసిస్టెన్స్, ఇప్పుడు ఆ పైన ఇది ఒక రెసిస్టెన్స్, మధ్యలో ఏదైనా సపోర్ట్ ఉందంటే ఇది ఒక సపోర్ట్ ఉంది, ఇది కూడా ఒక సపోర్ట్. ఓకే, సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి రండి. సి, ఓకే, మళ్ళీ చెప్తున్నా, రేపు సెన్సెక్స్ మోస్ట్లీ రేంజ్ లో ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ. ఎంత రేంజ్ లో ఉంటది? 80,000 నుంచి 80,000. ఓకే, ఈ 80,000 నుంచి 79,400 ఆర్ 79,200. ఇది రేంజ్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది రేంజ్. నేను ఈ 3 సర్కిల్స్ చుట్టాను కదా, ఇది రేంజ్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రేంజ్ లో ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ. ఎందుకంటే బులిష్ మూమెంటం కదా, అంత ఈజీగా వదలరు. మార్కెట్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఈ సపోర్ట్ ఏరియా ఒకటి ఉంది చూడు. సో సపోర్ట్ ఏరియా ఎక్కడ ఉందంటే 79,600, ఇది సపోర్ట్ ఏరియా. 80,000 ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా. దెన్ 80,500 ఈజ్ ఆల్సో వన్ రెసిస్టెన్స్ ఏరియా. ఓకే, సో ఆల్రెడీ ప్రెసెంట్ ఇది రెసిస్టెన్స్ ఏరియా ఉంది. సపోర్ట్ దగ్గర కూడా ఇక్కడే ఉంది సపోర్ట్. కిందకు వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళి ఈ జోన్ లో ఉండిపోయే ఛాన్స్ ఉంది. లేదా నేను ఇప్పుడు జోన్ పెట్టిన 80,000 నుంచి 79,400, 79,200. ఓకే, 79,400, 79,200, 79,200 ఈ రేంజ్, అంటే 80,000 నుంచి ఈ రేంజ్ లో ఉండిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ. ఈ రేంజ్ కాదు, మొత్తం ఓవరాల్ గా ఈ రేంజ్ లో ఉండే ఛాన్స్ ఎక్కువ. ఇక్కడ వరకు ఇది జోన్ బౌండ్. ఈ జోన్ లో ఉంటే రేపు మోస్ట్లీ ప్రీమియం డికే అవుతుంది. అడ్వాంటేజ్ తీసుకుంటారు రేంజ్ బౌండ్. సో వదిలేండి. ఫ్రైడే పూట మామూలుగా ప్రీమియం పెరగదు. మళ్ళీ చెప్తున్నా, ఫ్రైడే పూట నార్మల్ గా ప్రీమియం సరిగ్గా పెరగదు, అడ్జస్ట్మెంట్లు అవుతాయి. అందులో రేంజ్ బౌండ్ ఉంటే అసలు అవ్వదు. జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఒకవేళ నిజంగా మార్కెట్ పడేదే ఉందనుకో, మళ్ళీ మనం 79,993, 78,000 నేను తప్పు చెప్పాను, 78,000 ఇది 79 అని వస్తుందంటే 78,993 ఈ లెవెల్ కింద వస్తేనే మనం పిఈ ప్లాన్ చేద్దాం. ఇక్కడ ఒక పిఈ, దాని కింద కూడా ఒక పిఈ, బ్లైండ్ పిఈ, కళ్ళు మూసుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇంత బయర్లు ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ట్రాప్ అయిపోతారు ఈ లెవెల్ కింద. ఎందుకంటే ప్రీవియస్ సెల్లింగ్ ప్రెషర్ జోను, దీని కింద ఈజీగా ట్రాప్ అయిపోతారు బయర్లు అందరూ. అంటే బై చేసుకుని కూర్చున్న వాళ్ళందరూ ఈ కిందకి వచ్చేసరికి మార్కెట్ ఈజీగా ఫాలో అవుద్ది. దీని కింద మనం పుట్ ప్లాన్ చేస్తాం. ఈ జోన్ లో ఉంటే ట్రేడ్ చేయం. 80,000 పైకి వెళ్తే మీరు ఒక సిఈ ప్లాన్ చేయొచ్చు, 80,500 పైన కూడా ఒక సిఈ ప్లాన్ చేయొచ్చు. రేపు మార్కెట్ వెళ్తాదా అని మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. ఈరోజు ఎంత ట్రావెల్ చేసింది, రేపు మార్కెట్ లో ట్రావెల్ చేయడానికి స్ట్రెంత్ ఉంటుందా ఆలోచించండి. మోస్ట్లీ అప్పుడే మీరు ఒక ట్రేడరా అవ్వగలరు. ఈవెన్ విక్స్ కూడా చూస్తే మంచి ఫాల్ అయింది. విక్స్ కూడా బాగానే ఉంది. 1 డే టైం ఫ్రేమ్ లో సపోర్ట్ తెలిసిపోద్ది విక్స్ కి. ఓకే, విక్స్ కూడా చాలా రోజులతో మంచి ఫాల్ వచ్చింది, బాగానే ఉంది. ఓకే, సో మార్కెట్ లోకి వెళ్దాం. నిఫ్టీ 50లో చూడండి ఎవరున్నారు, పుట్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. ఓకే, అంటే కొద్ది మార్కెట్ బయింగ్ సైడ్ సినారియోలో కనబడుతుంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎవరున్నారు, ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. బ్యాంక్ నిఫ్టీ పెద్ద పర్ఫామ్ చేయలేదు, ఈక్వల్ గా ఉన్నారు. సో పెద్ద ఉపయోగం ఏం లేదు. నిఫ్టీ 50 ఈ రోజు 60 minutes లో చెప్పాను కదా, మార్కెట్ ఫ్రెష్ బయింగ్ రాలేదు. ఏం జరిగిందో చూడండి. ఇగో షార్ట్ కవరింగ్, సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, షార్ట్ కవరింగ్ ఎగ్జిట్ అయ్యారు, కొంతమంది లాంగ్ అన్వైండింగ్ కూడా చేశారు. అది పక్కన పెడదాం, ఇది చాలా చిన్నది. బట్ షార్ట్ కవరింగ్ చూడండి, ఓన్లీ షార్ట్ కవరింగ్. ప్రీవియస్ ఎవరైతే ఉన్నారో సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ చేస్తూ వచ్చారు, మార్కెట్ పంప్ అయింది చాలా స్పీడ్ గా. క్లోజింగ్ టైంలో లాంగ్ బిల్డప్ చేసి కూర్చున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్, బాగానే ఉంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా లాస్ట్ 60 minutes లో చూడండి ఏమైందో. షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్ జరిగింది, షార్ట్ బిల్డప్ జరిగింది ఫస్ట్, దాని తర్వాత లాంగ్ బిల్డప్, మళ్ళీ షార్ట్ బిల్డప్,
లాంగ్ బిల్డప్ షార్ట్ కవరింగ్. సో బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే సెల్లింగ్ ప్రెషర్ కూడా కొద్దిగా గట్టిగా చేశారు మార్నింగ్. అంటే మార్నింగ్ సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది, బయింగ్ ప్రెషర్ వచ్చింది. బికాస్ ఆఫ్ నిఫ్టీ పరిగెట్టడం, మిగతా ఇది కూడా ఒకేలా పరిగెట్టింది. ఓకే, సో ఈ రోజు నిఫ్టీకి మెయిన్ కాంట్రిబ్యూషన్ ఎవరు ఇచ్చారు అంటే మీకు హీట్ మ్యాప్ తెలిసిపోద్ది చూడండి. ట్రేడింగ్ వ్యూ హీట్ మ్యాప్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, ట్రేడింగ్ వ్యూ హీట్ మ్యాప్ నిఫ్టీ 50 అని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. మెయిన్ నిఫ్టీ 50కి ఉన్న మేజర్ ఇది నిఫ్టీ 50 ఇండెక్స్. నిఫ్టీ 50 ఇండెక్స్ కొడితే మేజర్ మార్కెట్ ఈ రోజు మోస్ట్లీ పర్ఫామ్ చేయడానికి ఫైనాన్స్ సెక్టర్లు కాదు, ఈ ఫైనాన్స్ సెక్టర్లు ఇవన్నీ కాదు, మీరు 3% అంటే ఈ డార్క్, ఈ 3% అంటే ఈ డార్క్. మేజర్ మార్కెట్ పైకి పరిగెట్టడానికి ఎవరు? మారుతి, ఐఎన్ఎఫ్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, M&M, టైటన్, బజాజ్, ఇవన్నీ మేజర్ ఈరోజు మార్కెట్ పరిగెట్టడానికి మేజర్ పుష్ చేసిన మార్కెట్లు ఇయ్యే ఈరోజు. ఓకే, బ్యాంకింగ్ సెక్టర్ లోకి వస్తే కొటాక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫెన్సివ్, బజాజ్ ఫైనాన్స్, ఈ రెండే ఈ మూడు బాగా పర్ఫామ్ చేశాయి. కానీ మిగతా బ్యాంక్ నిఫ్టీలో అంత, బ్యాంకింగ్ సెక్టర్ లో అంత పర్ఫామ్ చేయలేదు. బట్ నార్మల్ టెలికామ్ సర్వీస్లు అయితే ఈ రెండు, మిగతా కన్జ్యూమర్ అయితే ఇవన్నీ బాగా పర్ఫామ్ చేస్తాయి. అంటే ఈరోజు కన్జ్యూమర్ సెక్టర్ బాగా పరిగెట్టాయి. దానివల్ల మార్కెట్ లో ఒక మంచి మూమెంటం అప్ సైడ్ కి ఈరోజు వచ్చింది అనమాట. ఓకే, సో అది మెయిన్ రీజన్. సో నెక్స్ట్ టెలిగ్రామ్ లోకి వెళ్దాం. ఈరోజు ఇది మా నార్మల్ గ్రూప్. సో ఇక్కడ మా డిస్కస్ జరుగుతుంటది. ఈ స్ట్రాటజీ బాగుంది, ఇది బాగుంది, ఎంట్రీ తీసుకోవచ్చా, అది ఇది అని ఇవి డిస్కషన్ అవుతుంటాయి. అండ్ ఇది ఈరోజు మన కంప్లీట్ ట్రేడ్ అనమాట. ఈ రోజుది నేను ఈ ఆల్రెడీ స్ట్రాటజీ టీమ్ తో చెప్పాను. సో ఈ రోజు నేను ఏం చేశాను, నా ట్రేడ్ ఎలా ప్లాన్ చేసి చెప్తాను చూడండి. నేను మార్నింగ్ ఈరోజు నిఫ్టీ 50 మార్నింగ్ ఎప్పుడైతే వచ్చానో 10 నాకు ఎవ్రీడే 10-15 10-20కి నాకు మార్కెట్ డైరెక్షన్ అర్థం తెలిసిపోద్ది. ఎవ్రీడే అంతే 10-10-15కి. ఈవెన్ మా టీంకి కూడా తెలుసు నాకు ఏ టైంకి మనకు డైరెక్షన్ ప్రాపర్ గా అర్థమవుతుందో. 10-10-15 అది 10 తర్వాత 10 to 10-15 10-30 అంటే ఈ క్యాండిల్స్ లో నాకు అర్థమైపోయింది షార్ట్ కవరింగ్ జరుగుతుంది, మంచి షార్ట్ కవరింగ్ జరుగుతుంది, మార్కెట్ పైకి వెళ్తుంది అని తెలుసు. కాకపోతే షార్ట్ కవరింగ్ లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మార్కెట్ పైకి వెళ్తుంది. సరే, పైకి మార్నింగ్ ఫస్ట్ హాఫ్ లోనే 10:30-11 కల్లా పైకి వెళ్ళిపోయింది అనుకో, సెకండ్ హాఫ్ లో టైం ఉంటుంది కాబట్టి సెకండ్ హాఫ్ లో ఏమైనా షార్ట్ బిల్డప్ గా జరిగిందంటే మార్కెట్ మళ్ళీ డ్రాస్టిక్ గా పడుతుంది. ఇవే జరుగుతుంటాయి. షార్ట్ కవరింగ్ ర్యాలీస్ లో ఎక్కువ ఇంత పెద్ద మొమెంటం రాదు, పైకి వెళ్ళి నెక్స్ట్ హాఫ్ లో పడిపోవడం ఇవి జరుగుతుంటాయి. అయితే ఈరోజు మార్నింగ్ నేను ఏం చేశాను, ఫస్ట్ మార్నింగ్ పైకి వెళ్తుందో నాకు అర్థమైపోయింది. నేను బయట ఉన్నాను, యాక్చువల్గా గుడిలో ఉన్నాను. ఆ టైంలో ఏం చేశానంటే ఫస్ట్ నేను ఒక హెడ్జ్ పొజిషన్ క్రియేట్ చేశాను. ఆ హెడ్జ్ పొజిషన్ ఏంటంటే నిఫ్టీ 50 ఒక కాల్ ఆప్షన్, నిఫ్టీ 50 పుట్ ఆప్షన్. ఇది 600 క్వాంటిటీ, ఇది ఒకటిని, ఇది నార్మల్, ఇది 300 క్వాంటిటీ, 600 క్వాంటిటీ, రెండు హెడ్జ్ పొజిషన్స్, ఒకటి పుట్ ఒకటి కాల్, రెండు కలిపి హెడ్జ్ పొజిషన్ క్రియేట్ చేశాను. అది నేను అనుకున్నట్టు వర్కౌట్ అవ్వలేదు. ఇది కొత్త స్ట్రాటజీ అంటే ఈ రోజు లైవ్ లో చూసాను, బట్ అవ్వలేదు. అంటే ప్రాక్టీస్ చేశాను, ప్రాక్టీస్ చూద్దాం అని చెప్పి ఓపెన్ చేయగానే మార్నింగ్ నేను తీసుకున్న తర్వాత 16,000 లాస్కి వెళ్ళిపోయింది. బాగానే ఉంది, 16,000 లాస్కి వెళ్ళింది కదా అని. ఇప్పుడు నాకు ఎప్పుడైతే షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చిందో నేను వెంటనే ఈ పొజిషన్స్ ఎగ్జిట్ చేసేసి, అంటే ఈ స్ట్రాటజీ ఎప్పుడు తీసుకోవాలంటే మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే 9:15 9:16 కల్లా ఎంట్రీ అయిపోతాయి రెండు. సో 9:15 9:16కి ఎంట్రీ అయిపోయి 10:30 11 కల్లా ఎగ్జిట్ అయిపోవాలి, మంచి ప్రాఫిట్ వస్తుంది. సో అది కొత్త స్ట్రాటజీ కదా అని ఇది డిప్లాయ్ చేశాను. బట్ మార్నింగ్ ఓపెన్ అవ్వగానే దెబ్బేసారు రెండు. సరే పక్కన పెడదాం, అది పెద్ద విషయం కూడా కాదు. లాసెస్ అండ్ ప్రాఫిట్స్ ఆర్ కామన్ మార్కెట్ లో, తీసుకుంటాం, అది యాక్సెప్ట్ చేస్తాం. తర్వాత నేను ఏం చేశాను, మార్కెట్ నా వ్యూ, నా డైరెక్షన్ బాగుంది, నేను అనుకున్న స్ట్రాటజీ, నేను ఎప్పుడు చెప్పే స్ట్రాటజీ. సో ఇక్కడ 20,000 లాస్, 24,000 యాక్చువల్గా 1 లాట్ తో చేస్తాం. ఇది 1 లాట్ అంటే 6,000 లాస్, సమ్ 8,000 ప్రాఫిట్. నిఫ్టీ ఎక్స్పైరీ స్ట్రాటజీ అంటారు దీన్ని. సో 6,000 లాస్, ఒక్కొక్కసారి 9,000 10,000 ప్రాఫిట్ వస్తుంది. బట్ యూజువల్లీ 8,000 9,000 ఈజీగా వస్తుంది. సో 1:1 మీద కొద్దిగా ఎక్కువ, 1:1.5 ఇట్లా. కాకపోతే ఈసారి నేను ఏం చేశాను, ఆల్రెడీ ఇక్కడ 15,000 లాస్ ఉంది, 16,000 లాస్ ఉంది కాబట్టి డబుల్ క్వాంటిటీ తీసుకెళ్ళాను, 4 లాట్లు పట్టుకెళ్ళాను. సో అది మొత్తం ఆ లాస్ అంతా ఇక్కడ కవర్ అయిపోయింది. అదే ట్రేడ్ నేను టీమ్ గ్రూప్ లో కూడా చెప్పాను. మీకు 300 క్వాంటిటీ కనబడుతుందా, సేమ్ ఇదే 4 నాట్లు. సో డే ఎండ్కి వచ్చేసరికి
ఇది నేను పెట్టేసరికి ఏ టైం అయింది చూడండి, 12:30 ఆ టైంకి పెట్టాను. అంటే ఆల్రెడీ మార్నింగ్ తీసుకున్నాను 10 గంటలకి, బట్ పెట్టడం ఆ టైంకి పెట్టాను. మీకు ఈ ప్రాఫిట్ 20 క్లోజింగ్ టైంలో 26,000 ఉందా, దాని ట్రేడ్ 46,000. ఈ 46,000 దీని ఇన్ఫో చూపిస్తాను ఆగండి. ట్రేడ్ ఎప్పుడు ప్లేస్ చేశానో మీకు చూస్తే మీకు అర్థమైపోద్ది. ఓకే అని 46,900 క్వాంటిటీ వాళ్ళకి కాదు, 300 క్వాంటిటీ. ట్రేడ్ ప్లేస్ చేసిన టైము సారీ, ఇది ఏదది 24,000 ఆర్డర్స్లోకి వెళ్తే 24,000 కాల్ ఆప్షన్, 24,000 కాల్ పుట్ట, 24,000 పుట్ ఆప్షన్. సో 24,000 పుట్ ఆప్షన్ కొద్ది లాట్లు యాడ్ చేశాను అంతే. ఫస్ట్ 2 లాట్లతో చేశాను, తర్వాత ఇగో ఇవి సెల్ పొజిషన్స్ ఎన్ని గంటలు చేశాను, ఇగో 10-16 చూసారా. ఇదే ఫస్ట్ 24,000 10-16కి 300 క్వాంటిటీ అట్లా చేశాను. తర్వాత మళ్ళీ 24,000 పుట్ ఆప్షన్ లో మళ్ళీ కొన్ని క్వాంటిటీ 150 క్వాంటిటీ యాడ్ చేశాను ఎక్స్ట్రా. సో అట్లా డబుల్ టైమ్స్ అది మన దీంట్ నుంచే యాడ్ చేసాను. ఫస్ట్ 2 క్వాంటిటీ 2 తర్వాత మళ్ళీ ఇంకొక 2 యాడ్ చేశాను. ఓవరాల్ గా 4 లాట్స్ అయ్యాయి. సో 20,000 మ్యాక్స్ లాస్. ఓవరాల్ గా నా లాస్ ఎంత తీసుకోవచ్చు మ్యాక్స్ ఆ రోజుకి 36,000. ఒకవేళ నిజంగా లాస్ అయితే 36,000 లాస్ అవుతాను. వస్తే నా లాస్ కవర్ అయిపోద్దని నాకు తెలుసు, అండ్ రిస్క్ కూడా బాగానే ఉంది. సో నేనైతే నా ట్రేడ్ ప్రకారం అంటే నా కన్విక్షన్ చాలా స్ట్రాంగ్ అండి. నేను ఇటు సైడ్ కూర్చున్నాను అంటే బాగా స్ట్రాంగ్ వ్యూ, అన్ని నాకు అనుకూలంగా ఉంటేనే నేను కూర్చుంటాను. సో ట్రేడ్ అయితే ప్లేస్ చేస్తాను ఆల్గో టెస్ట్ లో, డన్. ఇంక వెళ్ళిపోయాను, బయటకు వెళ్ళిపోయాను. డే ఎండ్కి వచ్చేసరికి చూస్తే కంప్లీట్ ప్రాఫిట్ 7,000 బుక్ అయిపోయింది. లాస్ అంతా కవర్ అయిపోయి 7,000. ఓవరాల్ గా మీకు మెయిన్ ప్రాఫిట్ చెప్పాలంటే ఓన్లీ ఏమి తీసుకోకుండా చూసుకుంటే 24,000. ఓకే, సో అదనమాట ఈరోజు స్ట్రాటజీ. ఇక్కడ స్ట్రాటజీ లైవ్ డిప్లాయిడ్ అనమాట. ఇది లైవ్ డిప్లాయిడ్ స్ట్రాటజీ. మీకు డౌట్ రావచ్చు ఇక లైవ్. ఓకే, లైవ్ డిప్లాయిడ్ స్ట్రాటజీ. చాలా మందికి అదొక డౌట్, బ్యాక్ టెస్ట్ చేస్తున్నానేమో అని. అందుకే ఇక్కడ 48,000, ఇక 46,000, ఇక్కడ 8,000 చూపిస్తుంది, ఇక్కడ 46,000. అంటే ముందు బ్రోకర్ అకౌంట్ లో ఎగ్జిట్ అవుతాను, ఆల్గో టెస్ట్ లో వదిలేస్తాను ట్రేడ్ అలాగా ఏమైతే. ఎందుకంటే ఇక్కడ ఈజీగా స్ట్రాటజీ డిలీట్ చేసేయచ్చు, బట్ మెయిన్ బ్రోకర్ అకౌంట్ లో ఎగ్జిట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను. అది అన్నమాట. ఓకే, సో ఇది నా ట్రేడ్ ఈ రోజుది. మళ్ళీ రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా, రేపు నేను మీకు అప్డేట్ అయితే చేస్తాను. ఓకేనా, సో అదనమాట. ఇంకా మీరు కూడా ఒకటి హెడ్జింగ్ చేస్తూ సేఫ్ సైడ్ లో బాగుండాలన్నా, మేము బాగా నేర్చుకోవాలనుకుంటున్నాము అంటే మాత్రం మన 700145 ఓకే 6759 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, మా టీం మెసేజ్ చేస్తారు. సో దాన్ని బట్టి మీరు A to Z కోర్సులో అయితే జాయిన్ అవ్వచ్చు, మీకు ఇంకా తెలుస్తుంది. నిన్న నేను ఒక వీడియోలో ఒక స్ట్రాటజీ చెప్పాను, 1 hour టైం ఫ్రేమ్ లో బై అండ్ సెల్ ఇండికేటర్ స్వింగ్ ట్రేడ్, 1 hour స్వింగ్ ట్రేడ్ స్ట్రాటజీ. దాన్ని బేస్ చేసుకొని నేను వచ్చే రోజుల్లో 50,000 గేమ్ ఆడబోతున్నానని చెప్పాను. సో ఆ ఇండికేటర్ బేస్ చేసుకొని చూడండి, ఇగో బై సిగ్నల్ వచ్చిందా. యాక్చువల్గా ఇది మనం ఎంట్రీ తీసుకోం, బట్ అదే మీరు బ్యాంక్ నిఫ్టీకి వెళ్తే, సో బ్యాంక్ నిఫ్టీ రాలేదు, బట్ నార్మల్గా అయితే మనం ఎందుకు ఎంట్రీ తీసుకోమంటే ట్రెండ్ డౌన్. సో పాయింట్ మేజర్ ట్రెండ్ డౌన్ లో ఉంది. సో డౌన్ ట్రెండ్ ఉండడం వల్ల ఇక్కడ బై సిగ్నల్స్ వస్తే మనం ఎంట్రీ తీసుకో. ఓన్లీ డౌన్ సైడ్ ఇక్కడ ఎక్కడైనా సెల్ సిగ్నల్ వస్తే మళ్ళీ కన్ఫర్మ్ గా సెల్ సైడ్ మనం ఎంట్రీ తీసుకుంటాం, కూర్చుంటాం. బట్ అప్ సైడ్ కి తీసుకో. ఒకవేళ మీరు నార్మల్ గా అప్ సైడ్ ప్లాన్ చేసినా చూడండి ఎంత మంచి ట్రేడ్ అయింది ఈరోజు. ఓకే, ఓన్లీ అప్ సైడ్ కి ప్లాన్ చేస్తే నేను ఇది ఆపేస్తాను ఇండికేటర్. ఇక్కడ చూడండి ఓన్లీ అప్ సైడ్ ట్రేడ్ ఇది. ఇక్కడ సెల్ సైడ్ ట్రేడ్ ఇక్కడ ఒకటి, నెక్స్ట్ డే స్టాప్ లెస్ తినేసింది అనుకోండి, ఇక్కడ ఎంట్రీ అవ్వలేదు. మళ్ళీ ఇక్కడ ఒక డౌన్ సైడ్ ట్రేడ్ ఎంట్రీ అయింది. ఓన్లీ అప్ సైడ్ ట్రేడ్. నేను అప్ సైడ్ కి తీసుకోమని చెప్పట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ ఇంచుమించు ఒకలా ఉంటాయి కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో ఎంట్రీ వచ్చిందంటే సెన్సెక్స్ లో కూడా ఎంట్రీ వస్తుంది. మెయిన్ ఈ బై అండ్ సెల్ సిగ్నల్ నేను దేనికి వాడతాను సార్ అంటే మోస్ట్లీ 1 hour స్ట్రాటజీ ఒకటి. గోల్డ్ చూడండి, గోల్డ్ ఎంట్రీ మార్కెట్ చూడండి ఎలా పరిగెట్టింది. 1 hour టైం ఫ్రేమ్ లోనే గోల్డ్ ఎంట్రీ, ఇప్పుడే ఎంట్రీ వచ్చింది, మార్కెట్ చూడండి ఎలా పరిగెట్టింది. సెల్ సైడ్ ఎంట్రీ, మార్కెట్ చూడండి ఎంత పడింది. యాక్చువల్లీ ఇది 4 hours లో నేను వాడతాను ఇంకా ఫర్ బెటర్ యాక్యురేట్ రిజల్ట్స్. సో చాలా బాగా పనిచేస్తుంది చూడండి గోల్డ్. అట్ ద సేమ్ టైం బిట్ కాయిన్ లో కూడా మనం సేమ్ ఇదే స్ట్రాటజీని బై అండ్ సెల్ వాడొచ్చు. ఇగో సెల్ సిగ్నల్, మార్కెట్ ఫాలో, బై, మార్కెట్ ఎంట్రీ ఇక్కడ ఇచ్చింది సార్, ఒక స్టాప్ లెస్ కొట్టింది. మళ్ళీ ఇక్కడ చూడండి సెల్ సైడ్ మంచి స్టాప్ లెస్. ఇప్పుడు బై, దీనిపైన మా క్యాండిల్ క్లోజింగ్ వస్తే మార్కెట్ వెళ్ళిపోద్ది. దీనిపైన బీభత్సంగా పనిచేస్తుంది బిట్ కాయిన్ కి గోల్డ్ కి. కాకపోతే కొద్దిగా సెన్సిటివిటీ అనేది మనం మార్చుకోవాలి. ఎలా అంటే ఇక్కడ ఈ సెన్సిటివిటీ మనం చూసారా, ఇది 3.6 1.6 అలా పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ప్రాపర్ గా మనకి ఎంట్రీలు ఇంకా బాగా వస్తాయి. ఓకే, సో దీని గురించి అయితే కంప్లీట్ మన A to Z కోర్సులో కూడా నేర్పించాం, మీరు అక్కడ చూడొచ్చు. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు వీడియోస్ చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అందరికీ.
అండ్ బాయ్ బాయ్.